తాగుబోతో లేకపోతే ఎవడో మామూలు మనిషి అలా పోతూ పోతూ అక్కడ నిలబడి శివాలయం దగ్గర నిలబడి, స్వామి నువ్వే దిక్కు, నాకేం తెలదు, వెళ్తున్నాను, నన్ను నువ్వే చూడాలి అనుకుంటూ వెళ్ళిపోయాడు. పార్వతీ పరమేశ్వర్లు అనుకున్నారంట, పార్వతీదేవి అడిగిందట, స్వామి వీళ్ళు ఇన్ని వేలకు వేలు కోట్లు డబ్బు ఖర్చు పెట్టి యజ్ఞాలు చేస్తున్నారు కదా, మరి వాడు స్వామి నువ్వే అన్నావు అనేసి పోయాడు, నువ్వే రక్షించాలంటే నువ్వు వాడి మీద ఎందుకు ప్రేమ చూపిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు అన్నాడంట స్వామి, అసలు నిజమైన భక్తుడు వాడు అంటే, వాడు ఎందుకు భక్తుడయ్యాడని అమ్మవారు అడిగిందంట. వాడు ఎందుకు భక్తుడయ్యాడు అంటే, వాడు త్రికరణ శుద్ధిగా నన్ను నమ్మాడు, స్వామి నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అన్నాడు. ఏమీ ఆశించలేదు, నాకు 10 కోట్లు ఉన్నాయి 50 కోట్లు చేయమని అడగలేదు, 50 కోట్లు ఉన్నాయి 100 కోట్లు చేయమని అడగలేదు, నువ్వే దిక్కు నాకు స్వామి పోతున్నా అని పోయాడు. వీళ్ళు ఈవేళ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, రేపొద్దున 1 కోటి రూపాయల కోసం చేస్తున్నాడు ఇటు అనేది అది ఒక పురాణాల్లో అదొక చిన్న ఇన్సిడెంట్ నేను చెప్పాను. కాబట్టి ఏంటంటే ఎప్పుడు